హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు అయితే నా వీడియోలో టమోటా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. లంచ్ బాక్స్లకి అయితే బాగుంటుంది. ఇందులో అయితే నేను మిక్సీ జార్లో కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లము, పచ్చి కొబ్బరి, అలాగే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని వాటర్ కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఇలా రెడీ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే ఒక పాన్ అనేది తీసుకున్నాను అనమాట ఈ బిర్యానీ చేసుకోవడానికి. ఇప్పుడైతే నేను ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు, ఒక 2 ఇలాచి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మనమైతే ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొంచెం మనం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా దీన్ని కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో నేనైతే ఉల్లిపాయ చీలికలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇవైతే బాగా కలుపుకోవాలండి, కొంచెం కలర్ అనేది మారే వరకు. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే నేను టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టమోటా ముక్కలు అయితే పెద్ద సైజువి కట్ చేసేసుకుంటాను. అందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకుని ఇదైతే ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. నేనైతే అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని కొలత వాటర్ దాంట్లో కలిపేసుకున్నాను. ఇంతేనండి, సిమ్లో పెట్టుకున్నామంటే ఈ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీకు సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.